హాయ్ అండి అందరికీ నా పిల్లల నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నా నేనైతే చాలా చాలా బాగున్నా అండి. మీరు బాగుండాలని కూడా కోరుకుంటున్నా. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా ఇద్దరు పిల్లలకి ఇష్టమైన ఐటమ్ అనమాట. సో అంతకంటే ముందు మా చిన్నోడికైతే పిచ్చి అనమాట. నేను బయటకు వెళ్తే అదే పనిగా మరీ టార్చర్ పెట్టి కొనిపించుకున్న ఐటమ్ అనమాట. అది ఏది కాదండి. సో చెర్రీస్ అనమాట. ఈ వీటితో చెర్రీస్ చేయొచ్చు. ఇవి వాక్కాయలు అంటారు, మనము కలింకాయలు అని కూడా అంటాం. ఇక్కడ మన తెలంగాణలో కలింకాయలు అంటాము, వాక్కాయలు అంటారు. సో ఏపీ సైడు ఇవి చెర్రీస్ చేస్తారు అన్నట్టు. నేను అవి చేసిన తర్వాత మీరే చూడండి, నోరు ఊరిపోతుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం. ఇవి మనము ఇట్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని లోపల ఇత్తనం ఉంటుంది అనమాట. సో ఆ ఇత్తనం తీయాలి. ఇట్లా చాలా మెత్తగా ఉన్నాయి ఇత్తనాలు. ఏమొస్తాయో ఓపెన్ చేద్దాం. సో మీకు చూపించడానికి, పిల్లలు తినేదే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇట్లా లోపల ఈ గింజ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా చేసేసుకొని ముందు అన్నీ ఇలా పెట్టేసుకోవాలి. నేను రెండుగా చేసేస్తున్నా అండి, ఎందుకంటే లేట్ అవుతుంది. మళ్ళీ పిల్లలకు డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. సో ఇట్లా అనమాట. ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెప్పించిన అండి. వాళ్ళకి చెట్టు ఉందట, నాకు తెలీదు. స్టేటస్ పెట్టుకుంది, చెట్టు పెట్టుకుంటే ఇంకా నేనుండి నాకు కావాలి అని చెప్పేసి అనగానే సరే అని నిన్ను రోజు పంపించింది అనమాట. ఇంకా కావాలి అంటే పంపిస్తా అంది. ప్రజెంట్ అయితే చాలే అని చెప్పిన. సో ఇట్లా అన్నీ క్లీన్ చేసుకోవాలండి. అన్నీ క్లీన్ చేసేసుకొని స్టార్ట్ చేద్దాం. అవి ఇంకా అంతే. ఇవి ఇట్లా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇవి మనం మామూలుగా లేతగా ఉన్నాయి అనమాట. ఎంత ట్రై చేసినా రాలేదు. పిల్లలు ఇంకా ముగ్గురం కలిసి తీసినాం ఇవి ఇట్లా. సో మనము ఒక గిన్నె పెట్టేసుకొని మనం షుగర్ అనేది అందాదండి. నేనైతే దాదాపు 1/4 కేజీ పైన వస్తున్నా, 1/2 కేజీ దాకా. సో 1 కప్పు వాటర్ షుగర్ కరగడానికి. ఇది మనము కరిగేంత వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. కరిగితే చాలండి మనకి. ఇది కరిగి కొంచెం ఉడుకుపట్టినట్టు ఉండాలి. చిక్కగా కావద్దు, పల్సగా కావద్దు. అట్లా అయిన తర్వాత మనం అవి చెర్రీస్ వేసుకుందాం. నేర్పిస్తున్నావు నాకు? అవును, అన్ని వంటలు నువ్వేనా నేర్పించాను? అవునవును, స్కూల్ నుంచి రాగానే అదొక కోచింగ్ లెక్క చేస్తున్నా డాడీ. అట్లా ఉంటే మా చిన్నోడు తను ముచ్చట అట్లా వేయాలన్నమాట. అంతేనా? అట్లా వేసి నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం చిక్కదనం, కొంచెం మన లైట్ స్టిక్కీ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనము ఫుడ్ కలర్ ఇది యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో సరిపోలేదు, ఇది వేసేసిన. దాంట్లో మనకి అది తర్వాత మళ్ళీ ఇట్లా షుగర్ కాకుండా లైట్గా జస్ట్ ఒక స్పూన్ అంతా లెమన్ జ్యూస్ అనమాట, బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసేయడమే. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్. సో ఇట్లా పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. చూద్దామండి. సో ఇంతే. ఇవి మనం ఇంక ఇట్లా నైట్ అంతా ఇట్లా ఉంచాలి. రేపు మార్నింగ్ మన ఎమ్మి చెర్రీ రెడీ అయిపోతే, సో రేపు మార్నింగ్ అయిన తర్వాత చూపిస్తాం మీకు, ఓకేనా? నిన్న మనం చెర్రీస్ వేసినాం కదా. సో ఇప్పటిదాకా కొంచెం ఈవినింగ్ వరకు
ఈవినింగ్కి ఇలా అయినాయన్నమాట. నిన్న జరిగింది మనకి. సో ఇట్లున్నాయి. ఇవి మనం ఒక గిన్నెలో స్టోర్ చేసి చూపిస్తాను నేను, ఓకేనా? ఇట్లా జ్యూసీ ఎంత బాగున్నాయి చూడండి. ఆరబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. సో గిన్నెలో తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా అయినాయి అన్నమాట. సో నేనైతే ఫుడ్ కలర్ చాలా తక్కువ వేసిన అండి. ఎంతైనా కొంచెం దూరం, ఫుడ్ కలర్కి దూరం ఉంటేనే బెటర్ అని. సో ఇట్లా వచ్చిందనమాట ఫుడ్ కలర్ తక్కువ వేసినందుకు. ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు తినడానికి ఆప్షన్. కానీ చాలా బాగుంటాయండి. కొంచెం పులుపు కూడా తగులుతుంది, కానీ మంచిగా ఉంటాయి. ట్రై చేయండి ఖచ్చితంగా, ఓకేనా? ఇప్పుడు ఇంకో పని కూడా ఉందండి. మా పెద్ద బాబు చేస్తున్నాడు ఆ పని. చూస్తే మీరు షాక్ అవుతారు. నా కొడుకు మొత్తం మీద మన ఆగం చేద్దామని డిసైడ్ అయ్యాడు. గంట సేపు నుంచి వాడు పచ్చడి కలుపుతానని కూర్చున్నాడు రెడీగా. ఏం చేస్తాడు లాస్ట్కి వచ్చే వరకు పచ్చడి చూద్దాం రండిగా. కానీ వాడు ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము దాన్ని. అయితే ఈ పచ్చడి చూపించాను. ఇది నాకు ఇటు చూపెట్టి ఒకసారి. అక్క ఇయర్ అక్కనే పెట్టించింది పచ్చడి. అక్క నుంచి బావ కార్లో తీసుకొచ్చి ఇచ్చేయండు. అయితే నూనె అటు ఇటు అవుతుందని చెప్పేసి నూనె తక్కువ పోసింది అన్నట్టు అక్క. అట్లా ఇంటికి వచ్చిన తర్వాత వేరే నూనె కలుపుకుందామని చెప్పేసి ఈరోజు తీసినాం పచ్చడి. ఈసారి మా అక్కనే పెట్టించింది. లవ్ యూ అక్క. ఎందుకంటే నాకు ఇష్టమైన మాడికి పచ్చడి కదా, అందుకని. సో ఇప్పుడు దీంట్లో మనము ఒకసారి కలుపునాను. మెల్ల గంట ఇరుగుతుంది. తెచ్చి కూడా వారం అవుతుంది. సో కలపలేదు అన్నట్టు మనము. ఈ పచ్చడి పెట్టడానికి ఇంత అంతగా ఆగమైంది. మేము మామిడికాయలు దొరకక ఆగమైనాం పచ్చడప్పుడు. సో ఈ నూనె మొత్తం పోసేస్తున్నాం. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు వచ్చి రావాలి కదా. మనకి నూనె కొంచెం ఉంటే ఉప్పు జర అటు ఇటు అయినా సరే ఆ ఆయిల్ వల్ల ఏంటంటే కొంచెం మనకు ఖరాబ్ కాకుండా, ముక్కని నల్లగా కాకుండా ఏం కలిపినాను. జాగ్రత్త, నువ్వు అసలు దాని మీద పడితేమని భయం నాకు. మీరు ఏది చేసినా వండరే కదా. మరి ఇగో వాడు కలపలేక నాకు ఇచ్చేసిండు అప్పుడే. అట్లుంటుంది పిల్లలతో పని. అయిపోయిందండి కలపడం అయితే. ఇంకా దీన్ని అసలు యాక్చువల్లీ మా పచ్చడి ఇంత టేస్ట్ చూడలే, మా అక్క వాళ్ళ టేస్ట్ చూసిర్రు. ఇది ఇప్పుడు తీయట్లేదు, రేపు తీస్తారు, రేపు మార్నింగ్ తీస్తా. కొంచెం ఇటు చూపెట్టినాను. సో ఈరోజుకి అయితే వీడియో ఇంతే అండి. నాకు తోచినట్టు తీస్తున్నా. ఏదైనా చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, సరిదిద్దుకుంటా. అంటే అక్కడక్కడ కొంచెం కొత్త కదా, అక్కడక్కడ తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం నాకు సరి చేసుకోవడానికి కొంచెం చెప్తూ ఉంటే అర్థమవుతుంటుంది. కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా పిల్లల్ని బ్లెస్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.